నా పేరు రామకృష్ణ. మీరు ఇప్పుడు రామకృష్ణ అనే ఛానల్ చూస్తున్నారు. ఇందులో రకరకాల టెక్నికల్ వీడియోస్ అప్లోడ్ చేశాము. ఇప్పుడు మన కార్ ఎయిర్ కండిషనర్ గ్యాస్ ఎలా ఎక్కించాలో చూపిద్దాం అనుకుంటున్నాము. ఇప్పుడు మీరు చూస్తుంది ఓల్డ్ మోడల్ కారు జెన్. ఇది యాక్చువల్గా వీటిలో మనకి కార్ అనేది మూవింగ్ పార్ట్ కనుక కార్లో ఎయిర్ కండిషనర్ గ్యాస్ అప్పుడప్పుడు తగ్గిపోతూ ఉంటుంది. కార్ అనేది మూవింగ్ పార్ట్ కనుక ఇందులో గ్యాస్ అప్పుడప్పుడు తగ్గిపోతూ ఉంటుంది. ప్రతిసారి మనం వర్క్షాప్కి వెళ్ళి గ్యాస్ ఎక్కించుకుని కూలింగ్ తగ్గినప్పుడు వర్క్షాప్కి వెళ్ళి ఎక్కించుకురావడం కొంచెం కష్టంగా ఉంటుంది. అందువల్ల ఈ ప్రాబ్లమ్ని ఓవర్కమ్ చేయడం కోసం మనం కార్ ఏసీలో గ్యాస్ తగ్గిపోయినప్పుడు గ్యాస్ ఎలా ఎక్కించాలన్న దాని గురించి చూపిస్తున్నాను. యాక్చువల్గా పెద్ద ప్రాబ్లమ్స్ అయితే ఖచ్చితంగా వర్క్షాప్కి వెళ్ళాల్సిందే. జస్ట్ ఇందులో ఓన్లీ గ్యాస్ తగ్గడం అంత తప్ప మిగతా ప్రాబ్లమ్స్ ఏ లేవు కనుక ఈ ప్రాబ్లమ్స్ రెక్టిఫై మనం ఎలా చేసుకోవాలో చూపిస్తున్నాను. మీకు కొంచెం టెక్నికల్ నాలెడ్జ్ ఉంటే దీన్ని చేసేయచ్చు. అది అలాగో ఇప్పుడు నేను చూపిస్తాను. మామూలుగా కార్లో ఈ ఓల్డ్ మోడల్ కార్లో జనరల్గా R12 ఉంటుంది. నేను దీన్ని 134 అన్న దానికి మాడిఫై చేశాను. R12 గ్యాస్ని 134 జనరల్గా మార్చేస్తారు 99%. ఇప్పటికే R12 మీద మారుతుంటే ప్రొఫెషనల్ దగ్గరికి వెళ్ళి మీరు దాన్ని 134 మార్పించుకొని 134 ద్వారా కాస్త చిల్లింగ్ ఎక్కువ వస్తుంది. నెక్స్ట్ మీకు ఇప్పుడు చూపించాల్సింది కార్లో ఏమేమి పోర్ట్స్ ఉంటాయన్న. జస్ట్ రెండు పోర్ట్స్ ఉంటాయి. అంటే గ్యాస్ లోపలికి ఎక్కించే పోర్ట్లు 2 రకాలు ఉంటాయి. వాటిని నేను చూపిస్తాను. ఇది హై ప్రెజర్ పోర్ట్. ఇక్కడ మనం ప్రెజర్ చెక్ చేసుకునేందుకు ఒక పాయింట్ ఉంది. ఈ పాయింట్లో హై ప్రెజర్ పోర్ట్ అంటారు. ఇది లో ప్రెజర్ పోర్ట్. అంటే ఈ పోర్ట్ కాస్త పెద్దదిగా ఉంటుంది. అల్యూమినియం తోటి మనం పక్కన హెడ్ అది ఉంటుంది. ఇది లో ప్రెజర్ పోర్ట్. యాక్చువల్ మనం గ్యాస్ ఎక్కించడం అనేది లో ప్రెజర్ పోర్ట్ ద్వారానే చేస్తాం మనం. ఇది 134A అన్నది గ్యాస్. అది యాక్చువల్ కార్లో ఎక్కించే గ్యాస్. దీని తాలూకు డబ్బా ఇది. మనకి బాటిల్లో దొరుకుతుంది. ఇది 250 రూపీస్కి విజయవాడలో దొరుకుతుంది. మీకు ఎక్కడైనా అరౌండ్ 300 లోపు దొరుకుతుంది. ఇది కార్కి గ్యాస్ ఎక్కించే పైప్ లైన్. ఇది మామూలుగా అన్నిటికీ దొరికే ఆర్డినరీ పైప్ లైన్. ఇది 134 తాలూకు అడాప్టర్. 134 అడాప్టర్. ఇది జస్ట్ ఫ్లిప్ టైప్. అంటే మన ఇంట్లో గ్యాస్ బండ్కి ఎలా ఎక్కిస్తాం ఆ టైప్ అడాప్టర్ ఉంటుంది. నెక్స్ట్ ఇది 134 బాటిల్కి పెట్టే అడాప్టర్. ఇప్పుడు మనం మొట్టమొదటిగా చేయాల్సిన పని ఏంటంటే ఈ స్క్రూని బాగా కౌంటర్ క్లాక్ వైజ్, అంటే రివర్స్, గడియారంలో ముళ్ళు ఎత్తు తిరుగుతుందో దానికి రివర్స్లో మనం తిప్పేస్తే మొత్తం ఫుల్గా ఓపెన్ అయిపోతుంది. ఫస్ట్ ఫుల్ మొత్తం పైకి వచ్చేసింది. టోటల్గా పైకి వచ్చింది. అంటే రివర్స్లో తిప్పాం, పైకి వచ్చేసింది. వచ్చిన తర్వాత దీన్ని ఈ బాటిల్కి బిగించాలి. ఇది అడ్జస్ట్మెంట్ స్క్రూ. దీన్ని కొంచెం పైకి లేపి ఫుల్గా టైట్ అవ్వట్లేదు కనుక ఈ అడ్జస్ట్మెంట్ స్క్రూ తిప్పితే ఇప్పుడు పూర్తిగా ఎక్కిస్తే ఇది రివర్స్లో ఉంది. అంటే బిగిస్తే క్లాక్ వైజ్ బిగిస్తే ఓపెన్ అవుతుంది. యాక్చువల్ పంక్చర్ చేయకూడదు. పంక్చర్ చేస్తే ఇందులో గ్యాస్ బయటకు రావడం మొదలెడుతుంది. ఆ తర్వాత మనం ఎక్కించడానికి ఏముండదు. యాక్చువల్ మనం ఓపెన్ చేస్తామంటే పంక్చర్ అవ్వలేదు, జస్ట్ దీనికి ఇది బిగించామంతే. నెక్స్ట్ ఈ 134 అడాప్టర్ ఇది తీసుకోండి. దీనికి కూడా ఒక స్క్రూ ఉంది. ఇది ఓపెన్ అంటే ఓపెన్, దీని ఓపెన్ అని రాస్తుంది, క్లోజ్ అని రాదు. జస్ట్ దీన్ని కూడా కౌంటర్ క్లాక్ వైజ్ అంటే రివర్స్లో తిప్పితే ఇది ఓపెన్ అయింది. ఇప్పుడు ఈ పిన్ తీసుకుని దీన్ని పెట్టి జస్ట్ దీన్ని వెనక్కి లాగి ఎక్కిస్తే ఎక్కేసింది. అంటే మన జస్ట్ గ్యాస్ బండ్, మన ఇంట్లో వాడి ఎల్పిజి గ్యాస్ బండ్కి ఎలా ఎక్కిస్తాం అలా ఎక్కిస్తే ఇది ఎక్కేస్తుంది. ఇది ఎక్కిన తర్వాత షూర్ గట్టిగా ఎక్కిందా ఓకే చూసుకోండి. అప్పుడు దీన్ని క్లాక్ వైజ్ మూవ్ చేయండి. మూవ్ చేస్తే ఓపెన్ అవుతుంది గ్యాస్. ఓకే, ఇప్పుడు ఇది ఓపెన్ అయిన తర్వాత మనం అది ఓపెన్ అయింది లేని తెలుసుకోవాలంటే యాక్చువల్గా నా దాంట్లో పూర్తిగా గ్యాస్ అయిపోయింది. యాక్చువల్గా నా కార్లో టోటల్గా అయిపోయింది కనుక గ్యాస్ టోటల్గా అయిపోయింది కనుక ఇప్పుడు మనకి రావట్లేదు. మామూలుగా అయితే జస్ట్ దీన్ని ఇలా అనగానే కార్లో ఉన్న గ్యాస్ ఈ పైప్ ద్వారా వచ్చి మనకి లీక్ అవుతుంది. యాక్చువల్గా మనకి ఈ బాటిల్ ఇలా రిలీజ్ చేయగానే ఇందులో ఉన్న గ్యాస్ బయటకు రావాలి. కానీ నా దాంట్లో పూర్తిగా గ్యాస్ డ్రైన్ అవుట్ అయిపోయింది కనుక వెనక్కి రావట్లేదు. మామూలుగా అయితే ఇందులో ఉన్న జస్ట్ దీన్ని కొంచెం రిలీజ్ చేయగానే ఇందులో పసుమని బయట సౌండ్ వస్తుంది. ఇందులో ఏమీ లేదు కనుక రావట్లేదు. జస్ట్ లైట్గా రిలీజ్ చేసి మళ్ళీ క్లోజ్ చేసేసి ఇప్పుడు కార్ స్టార్ట్ చేసుకోవాలి.
కాస్ట్ ఏసీ ఆన్ చేసాం, కూల్లో పెట్టాం. ఇప్పుడు మనకి కూలింగ్ రావటం లేదు. ఇప్పుడు మనం ముందు నుంచి గ్యాస్ ఎక్కిద్దాం. ఇప్పుడు మనం ఈ బండని పంక్చర్ చేద్దాం. పంక్చర్ చేయడానికి మనం ఎక్కితే ఇది ఇలా రివర్స్లో పెడితే లిక్విడ్ లోపలికి వెళ్తాం. బండని పంక్చర్ చేసి ఇందులో ఉన్నదంతా ఈ పైప్ ద్వారా వెళ్తుంది. ఈ పైప్ చాలా పడుతుంది చూడండి. ఈ పైప్ కూడా చాలా పడ్డం మనకు కనబడుతుంది. ఈ పైప్ చాలా పడుతుంది, బండ కూడా చాలా పడుతుంది. ఎందుకంటే ఇందులో హై ప్రెజర్లో ఉన్న లిక్విడ్ మొత్తం లో ప్రెజర్ ద్వారా మారి లోపల గ్యాస్ రూపంలో లోపలికి వెళ్తుంది. మీరు చూడొచ్చు, ఇదైతే లోపలికి వెళ్ళే పాయింట్ ఉందో అది చల్లబడుతుంది. నెక్స్ట్ ఇక్కడ ఏదైతే కంప్రెషన్లోంచి లోపలికి వచ్చే పాయింట్ ఏదైతే ఉందో అది వేడెక్కుతుంది. మనకు బండ్లో లిక్విడ్ ఉందో లేదో చూసుకుంటూ ఉండండి. అంటే ఇది గ్యాస్ బండ్ అంటే దట్ మీన్స్ బాటిల్. ఈ బాటిల్లో ఉన్న లిక్విడ్ మొత్తం లోపలికి వెళ్తుంది. ఇప్పుడు ఈ పాయింట్ బాగా వేడెక్కుతుంది అంటే దట్ మీన్స్ కూలింగ్ వస్తుందని అర్థం. ఇప్పుడు ఈ బాటిల్ ఎంటీ అయిపోయింది. మన బుక్ చూస్తే తెలుస్తుంది ఇందులో లిక్విడ్ లేదని. ఇప్పుడు మన ఈ ప్రెజర్ వాల్ని రివర్స్లో తిప్పడం ద్వారా ఇక్కడున్న వాల్ రిలీజ్ చేస్తాం. అడాప్టర్ తీస్తాం. ఇప్పుడు మనం లోపలికి వెళ్ళి కూలింగ్ చూసుకుంటాం. ఇప్పుడు మనకి చక్కనని చల్లదనం వస్తుంది. మీరు ఇలాగే ఎప్పుడైనా ఈసారి మీరు ఎప్పుడైనా మీ కార్లో గ్యాస్ తగ్గితే కూలింగ్ తక్కువ వస్తున్నట్టయితే ఇలా చేసుకుని ఎప్పుడైనా చేసుకోవచ్చు. పెద్ద కంప్లైంట్స్ అయితే ఖచ్చితంగా టెక్నీషియన్ దగ్గరికి వెళ్ళాల్సిందే. కానీ చిన్న చిన్న కంప్లైంట్స్ మనంతా మనం చేసుకునేందుకు ఈ వీడియో ఉపయోగపడుతుందని ఆశిస్తున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. రామకృష్ణ అనే ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేయండి. మంచి టెక్నికల్ వీడియోస్ ఆనందించండి. బాయ్.